దీని గురించి మనకు అరుణ అక్కయ్య క్లాస్ చేయిస్తారు. అందరికీ సుపరిచితులే అక్కయ్య. గత 40 సంవత్సరాల నుండి ఈశ్వరీయ సేవలో నిమగ్నమై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో అనేక స్థానాలలో సేవలను అందించి ప్రస్తుతం ఖమ్మం సేవా కేంద్రంలో సేవలను అందిస్తున్నారు. వీరు గత 42 సంవత్సరాల నుండి జ్ఞాన మార్గంలో ఉన్నారు. 40 సంవత్సరాల నుండి ఈశ్వరీయ సేవలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు వారు మనకు వర్తమాన సమయంలో అంతిమ సమయం కోసం తయారీ ఈ విషయం గురించి మనకు క్లాస్ చేయిస్తారు. అరుణ అక్కయ్య. ఓం శాంతి. ఓం శాంతి. బాప్దాదా మనకు చాలా చక్కటి అవకాశం ఇచ్చాడు. ప్రపంచమంతా ఈ సమయంలో చాలా ఆపత్కాలం అనుకుంటున్నారు. మన కోసం మాత్రం స్వ ఉన్నతి కోసం చాలా చక్కటి సమయము, అవకాశము, లీజర్, చాలా తగినంత అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నతి చేసుకోవడం కోసం. ప్రపంచంలో మాత్రం చాలా రకాల తయారవుతూ ఉన్నారు. బీరువాలు సర్దుకుంటూ, లాకర్లు సర్దుకుంటూ, అన్నిటినీ పోగు చేసుకుంటూ, వస్తువులు, వాహనాలు, సాధనాలు, సంపద, ఆభరణాలు అన్నిటినీ సర్దుకుంటున్నారు. మనం మాత్రం ఇంటికి వెళ్ళడం కోసం సర్దుకుంటున్నాం. ఏదైనా ఊరు వెళ్ళాలంటే రకరకాలుగా సర్దుకుంటాం. ఒకరోజు కోసం వెళ్తే ఏమేమి సర్దుకోవాలి, నెల రోజుల కోసం వెళ్తే ఏం సర్దుకోవాలి, వివాహాలకు వెళ్తే ఏం సర్దుకోవాలి, మధువన్ వెళ్తే ఏం సర్దుకోవాలి, యాత్రలకైతే ఏం సర్దుకోవాలి, టూర్లో వెళ్తే ఏం సర్దుకోవాలి, అన్నిటికీ వేరువేరుగా సర్దుకుంటాం, వేరువేరు విధాలుగా. మరి మనం ఇప్పుడు పరంధామం, మన యొక్క ఇంటికి వెళ్ళే టైం. 5000 సంవత్సరాల యాత్ర పూర్తయిపోయింది. ఇంకా చివరి మజిలీలో ఉన్నాం. ఈ సమయంలో మనం సర్దుకోవాల్సింది ఏంటి? ఏమేం తయారు కావాలి? చాలా విధాలుగా బాబా సర్దుకునే విషయాలు చెప్పాడు. ఎందుకంటే జన్మ జన్మల నుండి మనస్సు చాలా చోట్ల చిక్కుపడి ఉంది, అనేక రకాలుగా వల పన్నుకొని ఉంది. దాన్నంతా ఒక చోట సర్దాలి. దానికోసం సమయం తీయాలి చాలా. ఇప్పుడు అలాంటి అవకాశం లభించింది. సర్దుకోవడం ఏ రకంగా, ఎలా ఉండాలి? మనస్సు పైన జాగ్రత్త పడాలి. ఇది మనం చేయాల్సినటువంటి జాగ్రత్తలు. ప్రతి ఒక్కరు, ఒక పెయింటర్ ఏం చేస్తాడు? తన బ్రష్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. ఎప్పుడు బ్రష్ను చూసుకుంటాడు, జాగ్రత్త కాపాడుకుంటాడు. ఒక ఆర్టిస్ట్ ఉంటే తన యొక్క బ్రష్ను కాపాడుకున్నట్లు, ఒక ఫోటోగ్రాఫర్ ఉంటే తన కెమెరాను చక్కగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. పిల్లలకు ఏదైనా బైక్ కొనిస్తే 24 గంటలు దాన్నే తుడుస్తూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. మనం రాజు ఋషి ఆత్మలం. మన మనస్సును కాపాడుకోవాలి. మన మనస్సు పైన అటెన్షన్ ఉండాలి, శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే మనది కదా. ఏదైనా ఏం చేస్తాం? అద్దంలో ముఖం చూసుకుంటాం. ముందు దీనిపైన ఇస్తాం, అద్దాన్ని ఎలాగో తుడుస్తాం. కానీ ఆలోచనలని దేనిపై ఉంటాయి? ముఖం పైన మచ్చలు ఉంటే దాని గురించి ఆలోచిస్తాం, ఆ చింత పెట్టుకుంటాం. ముఖాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ముఖాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, అది చూసుకుంటాం. అంతేకాని
అద్దాన్ని తుడిచితే మన ముఖం బాగుపడుతుందా? మనం ఎన్నో విధాలుగా బాగుపరచాలనుకుంటున్నాం. అన్నిటినీ చక్కబెట్టాలి, అందరినీ చక్కబెట్టాలి, అందరూ బాగుపడాలి, అన్నీ అనుకూలించాలి, అప్పుడు నేను బాగుంటాను అని అనుకుంటున్నాం. మన ముఖాన్ని మనం సరి చేసుకోకుండా ఇతరుల ముఖాన్ని సరిచేసినట్లు, అద్దాన్ని సరిచేసినట్లు అది బాగు చేయాలి, వాళ్ళని బాగు చేయాలి, అన్నీ చక్కబెట్టాలని మనసంతా దానికోసమే, ఆలోచనలని దానికోసమే. కానీ ఇప్పుడు మన మనస్సును మన ఆంతరిక హృదయంను క్లీన్ చేయడంలో ఉపయోగించాలి. దానికోసం శక్తినంతా ఉపయోగించాలి. మనసును క్లీన్ చేయాలి, హృదయాన్ని క్లీన్ చేయాలి, ప్రతిరోజు క్లీన్ చేయాలి. క్లీనింగ్ ప్రాసెస్ అంతా తెలుసు. అన్నిటినీ క్లీన్ చేయడం వచ్చింది మనకు. ఇంట్లో వస్తువుల్ని, సాధనాల్ని, బట్టల్ని అన్నిటినీ క్లీన్ చేసుకోవడం వచ్చింది. అనేక రకాల సాధనాలు ఉపయోగించి వెరైటీగా అన్నిటినీ క్లీన్ చేసుకుంటున్నాం. రోజు కొన్ని క్లీన్ చేస్తాం, కొన్నిటిని నెల రోజులకు ఒకసారైనా క్లీన్ చేస్తాం. ఇంటిని అలా ఉండేది ఉంటే 6 నెలలకు ఒకసారైనా క్లీన్ చేస్తాం. లేకుంటే కలర్స్ వేయాలంటే సంవత్సరానికి ఒకసారైనా, 4-5 సంవత్సరాలకు ఒకసారైనా చేస్తాం. కానీ మన హృదయాన్ని ఎప్పుడు క్లీన్ చేస్తున్నాం? మనస్సును ఎలా క్లీన్ చేస్తున్నాం? క్లీనింగ్ ప్రాసెస్ ఎలా మరి? మన మనస్సులో ఎంత వ్యర్థం ఉంది? చాలా పెద్ద మాయ. వ్యర్థమే పెద్ద మాయ. పేరు ప్రతిష్టలు, గౌరవాలు చాలా పెద్ద మాయ. ఇంకేం లేదు. బాబాను జ్ఞాపకం చేయడం రాజయోగి ఆత్మల కష్టమేముంది? చాలా సహజం. ఇప్పుడు టైలర్కు సూదిలో దారం పెట్టమంటే కష్టమా? ఎంత సహజం. సహజంగా సూదిలో దారం పెట్టేయగలుగుతాం. మనకు కూడా అంత సహజం బాబాను జ్ఞాపకం చేయడం. సహజయోగి అయ్యాం కదా, సహజంగా జ్ఞాపకం చేయగలుగుతాం. కానీ మధ్యలో మాయ ఉంది కదా, పాత సంస్కారాలు ఉన్నాయి కదా, అనేక రకరకాలుగా భ్రమించడం అలవాటైపోయింది. పాత సంస్కారాలు కాదు, వర్తమానం వ్యర్థం సంస్కారాలు కూడా ఎన్ని రకాలుగా ఉన్నాయి. వ్యర్థం ఎంత ఉంది? పేరు ప్రతిష్టల కోసం ఎంత టైం వేస్ట్ అవుతుంది? అనేక రకాలుగా. ఇది చాలా పెద్ద మాయ అయి కూర్చుంది. పెద్ద పెద్ద మాయలు జయించేశాం. కోపతాపాలు, ఈర్ష్యాద్వేషాలు, సోమరితనం, నిర్లక్ష్యము, టైం వేస్ట్ చేయడం, వ్యర్థం, ఇదంతా బ్రాహ్మణుల కోసం చాలా పెద్ద మాయ. దీన్ని ఎలా మరి? పేరు గుర్తింపు కావాలి, పదవి కావాలి, పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, ఏదో ఆకాశంలో వెళ్ళిపోవాలని అనుకుంటే, ఆకాశంలో పేరు రాసుకుందామని అనుకుంటే గాలికి కొట్టుకుపోతుంది అది. ఇసుక పైన పేరు రాద్దామని అనుకుంటే సముద్రం కొట్టి పడేస్తుంది. బాబా హృదయంలో రాసేసేయండి, శాశ్వతంగా నిలిచిపోతుంది. బాబా హృదయంలో మన పేరుంది, సంతృప్తి చెందాలి. కాబట్టి ఇలాంటి మాయను మనం జయించాలి. ఎంత వ్యర్థం ఉంది, ఎంత సమయం వేస్ట్ చేస్తున్నాం. ఉన్నదే చాలా తక్కువ టైం అని తెలుసు, అయినా కానీ ఎంతో టైం వేస్ట్ అవుతుంది. సాధారణమైనటువంటి దినచర్య కోసం కూడా ఎంతో టైం వేస్ట్ అవుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఎంత వేస్ట్ చేస్తున్నాం, బాత్రూంలో ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం, ఆ మొబైల్ పట్టుకొని ఎంత టైం వేస్ట్ అవుతుంది. అదేలా అయిపోయింది. స్క్రీన్ యోగం చేస్తున్నాం, జ్ఞాపకం చేస్తున్నాం, న్యూస్, దాంతోపాటు బాబా స్మృతి కోసం టీవీ, అది కూడా అలవాటైపోయింది. ఇంకా స్క్రీన్ యోగి తన హృదయం నుండి వచ్చిందా? అలా అయిపోయింది. ఇవన్నీ కలియుగం సంస్కారాలు కూడా తోడయ్యాయి కదా, వాటిని ఎలా తొలగించుకోవాలి? కలియుగం సంస్కారాలు కూడా ఉన్నాయి, కలియుగం అలవాట్లు ఉన్నాయి. వాటితో కూడా ఈ జన్మలో వచ్చినటువంటి పాత అలవాట్లు, వాటి కోసం ఎంత టైం వేస్ట్ అవుతుంది. పిల్లలకు కూడా ఇంట్లో ఫోన్ ఇచ్చేసి, మొబైల్ ఇచ్చేసి వదిలేస్తారు. బస్ అది చూసి 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 పెద్ద పెరిగిన తర్వాత దొంగ అయిపోయాడట. ఎలా? దాని నుండి ఇంకా గన్ను పట్టుకోవడము,
గేమ్సే అందరు ఆడింది అదే, వీడియో గేమ్సే. చిన్నపిల్లలు కదా, ఆటలే ఆడుకునేది. కానీ ఆటల నుండి ఏం నేర్చుకొని చివరికి దొంగ అయిపోయాడు. చివరికి తల పట్టుకోవాల్సి వస్తుంది. అలా ఎన్ని రకాల పాత అలవాట్లు, ఈ జన్మలో వచ్చిన అలవాట్లు, ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఉన్నదే చాలా చిన్న జీవితం, తక్కువ సమయం, దాంట్లో ఎన్ని విధాల టైం వేస్ట్ అవుతుంది. టైం లేదు టైం లేదని అంటాం, బిజీ బిజీ అని అంటాము. ఎందుకు? మనకు యోగిలం కదా, సమయం ఉంది, సమయాన్ని పెంచుకోవచ్చు. ఎలా పెంచుకోవచ్చు? శక్తి పెంచాలి, ఉత్సాహం పెంచాలి, దివ్య గుణాల్ని పెంచాలి, ఉత్సాహం, ఉల్లాసం, సంతోషాన్ని పెంచాలి. అప్పుడు చాలా సహజంగా అన్ని పనులు తీర్చుకోగలుగుతాం. కొందరు 10 చేతులెండా పని చేయగలుగుతున్నారు కదా. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఉంటే వందల రకాల పనులు ఒకే రోజులో చేయగలుగుతారు. ఎలా? మరి మనం యోగి ఆత్మలం, మన కోసం టైం మిగుల్చుకోవచ్చు. ఎలా? స్కిల్ పెంచుకోవచ్చు, శక్తిని పెంచవచ్చు, ఇంకా సామర్థ్యాన్ని పెంచాలి. ఈ విధంగా మన యొక్క ఉత్సాహాన్ని పెంచాలి, దివ్య గుణాలను ఉపయోగించాలి, ఇంకా ప్రేమపూర్వకంగా చేయాలి, ఇంకా శాంతంగా చేయాలి, ఇంకా ఓర్పుగా చేయాలి. సమయం మిగులుతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి ఒక పని మాత్రమే చేయగలుగుతామా? ఒకసారి 2 పనులు చేయొచ్చు, 4 పనులు కూడా చేయొచ్చు. ఒకసారి 4 పనులు కూడా ఆలోచించగలుగుతాం కదా. అలా సమయాన్ని పొదుపు చేసేవాళ్ళం. ఇంట్లో అన్ని పనులు చేసి బట్టలన్నీ మురికి చేసుకుంటే దాంతో ఎంత సర్ఫ్ వేస్ట్, ఉతికే వాళ్ళకి ఎంత కష్టం, దాన్ని కాపాడడం కోసము ఎంత డబ్బు, సమయము, శక్తి ఎంత వృధా అవుతుంది. ఆఫీసులో పని చేశాము, మొత్తం ఆఫీస్ అంతా చెత్త చెత్త చేశామనంటే మళ్ళీ దానికి సర్దడం కోసం ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఏది బలహీనత, ఏది శక్తి అర్థం కావాలి కదా. ఎన్ని రకాలుగా టైం వేస్ట్ చేస్తున్నాం. సమయాన్ని పొదుపు చేసేటువంటి వాళ్ళం కావాలి. వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ, నిర్లక్ష్యంతో, సోమరితనంతో, వస్తువులు ప్రాపర్లో పెట్టక, అనవసరమైనటువంటి అంత నిద్రలో ఎన్ని రకాలుగా టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ టైం లేదనకుండా చిన్ని సమయం, తక్కువ సమయంలో ఎక్కువ ప్రాప్తి పొందే విధంగా మన శక్తిని, ఉత్సాహాన్ని, శాంతాన్ని, స్నేహాన్ని, సామర్థ్యాన్ని ఇంకా కొంచెం పెంచాలి. చివరి సమయంలో వచ్చేటువంటి పరీక్షలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా, కొంచెం భయపడితే చాలు, ఒక్క రోజులో రాలిపోతున్నారు. చివరి పరీక్షలు ఎలా ఉంటాయి మరి? ఆ సమయంలో ఎలా ఉంటాం? ఇంతకాలం చేసినటువంటి యోగం చివరికి భయపడే దశ అయితే కాకూడదు కదా. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్ని చూడాల్సి వస్తుంది. అన్నీ మనకే రాకపోవచ్చు, కనీసం చూడాల్సి వస్తుంది. ఇతరులకు వచ్చినవి చూడటం కూడా, అది కూడా చాలా ధైర్యం కావాలి. మరి బాబా చాలా మొదటి నుండి చెప్పాడు, హిమ్మతే బచ్చే మదద్ దే బాప్. బాబా చాలా సహయోగం చేస్తాడు, ధైర్యం కావాలి. అంతిమ వినాశనం సమయంలో పరిస్థితులను ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఇంకా పెంచాలి. ధైర్యం ఉంది, ధైర్యంతోనే నడుస్తున్నాం, ధైర్యం చేసే అన్ని త్యాగాలు చేశాం. కానీ ఇంకా ధైర్యాన్ని పెంచాలి, ఇంకా శక్తిని పెంచాలి. ధైర్యంతో చివరి పరిస్థితులన్నిటినీ సాక్షిగా అయిపోయి చూడగలగాలి, ఉపరాంగా కావాలి. మనస్సు పూర్తి నిశ్చింతగా అయిపోవాలి. అన్నిటినీ చూస్తూ చూస్తూ సాక్షి స్థితిలో ఉండడం రావాలి. దానికోసం మనస్సుకు చాలా కాలం యొక్క ట్రైనింగ్ అవసరం. జ్ఞాపకం చేసి చేసి, బాబాను జ్ఞాపకం చేసి చేసి పవర్ ఉత్పత్తి కావాలి, పవర్ జనరేట్ కావాలి. మనమే పవర్ బ్యాంక్ కావాలి. బాబా పవర్ హౌస్ అవుతే మనం పవర్ బ్యాంక్ కావచ్చు, బ్యాంకుగా కావాలి. అనేకుల మనసును బాబాతో జోడింప చేసేటువంటి డ్యూటీ మనది. జ్ఞాపకం చేసి చేసి శక్తిని పెంచాలి, పవర్ను పెంచాలి. బాబాతో కనెక్ట్ కావాలి. సహజ యోగి కావాలి కదా, నిరంతర యోగి కావాలి. దానికోసం చాలా అభ్యాసం అవసరం. అంతరిక్షంలో వెళ్ళడం కోసం చాలా ట్రైనింగ్ తీసుకుంటారు,
చాలా కఠోరమైన పరీక్షలు ఉంటాయి. మరి మనకు పరంధామం వెళ్ళడం కోసం కూడా చాలా రకాల మనస్సుకు ట్రైనింగ్ అవసరం. చాలా రకాల పదే పదే స్వమానాల అభ్యాసం, జ్ఞానం యొక్క మనన చింతన, మంచి మంచి అనుభూతులు, అనేక అనుభవాల సాగరంలో నిమగ్నమైపోయి అంతర్జగత్తులో వెళ్ళేటువంటి, అండర్ గ్రౌండ్లో వెళ్ళేటువంటి అనుభూతులు పొంది ఉండాలి. అలాంటి అనుభూతులు చివరి సమయంలో మనకు చాలా ధైర్యాన్ని ఇస్తాయి, శక్తిని ఇస్తాయి. ధైర్యం ఇప్పుడు అంతిమ పరీక్షను ఎదుర్కొనేటువంటి ధైర్యం కావాలి. దానికోసం రెడీ కావాలి. ధైర్యం ఉంది. ఒకసారి ఒక సైనికుడిని కూడా తన సైన్యాధిపతి పిలిచి ఇంకొక సైన్యాధిపతితో, శత్రురాజు యొక్క సైన్యాధిపతితో మాట్లాడుతూ అన్నాడట, చూడు, మా సైన్యంలో చాలా ధైర్య సాహసాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మా దగ్గర కూడా చాలా ఉన్నారు. చూడు, మా దగ్గర ఎంత ధైర్యం ఉన్నటువంటి ఆర్మీ ఉందో చూడు అని పిలిచాడట. ఒక సైనికుడిని పిలిచి అన్నాడట, నువ్వు అక్కడ ఉన్నది కదా ఆ పెద్ద కొండపై నుండి దూకు అని అంటే, సైన్యాధ్యక్షుడి మాటలు కదా వినాలి. వెంటనే వెళ్ళి కొండపై నుండి దూకితే అక్కడికక్కడే మరణించాడు. ఇంకొక శత్రురాజు యొక్క సైన్యాధ్యక్షుడు ఏం చేశాడట, నా సైన్యంలో చూడు అసలు ఎంత గొప్ప ధైర్య సాహసం ఉందో చూడు అని ఒక సైనికుడిని పిలిచేసి, నువ్వు దూకు, పైనుండి దూకు అని అన్నాడు. అంటే అతడు అన్నాడట, నేను యుద్ధరంగంలో ఉండేటువంటి యుద్ధ వీరుణ్ణి, నేను యుద్ధంలోనే మరణిస్తాను తప్ప నేను అనవసరంగా నా ప్రాణాలు తీసుకోవడం కోసం నేను రాలేదు. నేను యుద్ధరంగంలో వీరమరణం పొందుతాను, అంతేకాని మీ మాటతో నేను ఉరికినే ఉచితంగా ప్రాణాలేం కోల్పోను అని చాలా ధైర్యంగా మాట్లాడాట. ఇప్పుడు అన్నట్టు చూడు, ధైర్యం అంటే ఇది. ఉరికినే చెప్పిన మాట విని ప్రాణాలు పోగొట్టుకోవడం కాదు. సైన్యాధ్యక్షుడినైనా కానీ నా మాటను ఎదిరించి సత్యం చెప్పి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఎదిరించినటువంటి ధైర్యం కూడా చూపించాడు. కాబట్టి ఇది ఎదిరించడం కాదు, ఇది చాలా చక్కటి ధైర్య సాహసం. ఇది చాలా గొప్ప ధైర్యం అని చెప్పాడు. మనలో ధైర్యం ఎలాంటిది ఉండాలి? ఇప్పుడు చివరి అంతిమ విపత్కర పరిస్థితులు, అనేక రకాల ఆపదలు, ప్రకృతి బీభత్సాలు రోజు మనం వింటున్నాం, తెలుసు. కళ్ళ ముందు అన్నీ సాక్షాత్కారం కాకుండా అన్నీ స్పష్టమయ్యాయి. వాటన్నిటిని ఎలా చూడగలగాలి? మరి ధైర్యాన్ని పెంచాలి, ఇంకా శక్తిని పెంచాలి. అయితే ఈ సమయంలో మాత్రం మన మనసు ఎలా ఉంది? మరి చాలా వ్యర్థ చింతనకు అలవాటైపోయింది. ఫుల్ స్టాప్ పెట్టడం రావట్లేదు. మరి ఎలా? చాలా ఫాస్ట్గా మనస్సుకు అదే భ్రమించడం అలవాటైపోయింది. మురళిలో అయినా భ్రమిస్తుంది, జ్ఞాపకంలో భ్రమిస్తుంది, లక్ష్యం పెట్టుకున్నా కానీ, సమయం తీసినా కానీ ఇంకా భ్రమించే వ్యర్థం. పాపాలేం కావు, తప్పులేం కావు, కానీ వ్యర్థ చింతన వైపు భ్రమించేటువంటి అలవాటైపోయింది. పరచింతన చేసేటువంటి అలవాటైపోయింది. ఎంతకాలం పరచింతన చేసి చేసి బలహీనత లాగి సాగదీసి ఎంతకాలం సాగదీస్తాం? ఏనాటికైనా పులి స్టాప్ పెట్టడం రావాలి కదా. మనస్సుకు ట్రైనింగ్ ఇవ్వాలి, పులి స్టాప్ పెట్టేటువంటి ట్రైనింగ్. ఎన్ని రకాల వ్యర్థమైనటువంటి విషయాలు ఆలోచించి బలహీనతలు, అవగుణాలు, అక్కడిక్కడ వ్యర్థమైన చర్చలు, పాలిటిక్స్, పరచింతన, పిక్చర్స్, అన్ని రకాలు మాట్లాడి ఎన్ని రకాల వ్యర్థ చింతన ఎలా అలవాటైపోయింది, పరచింతన అలవాటైపోయింది. కానీ దానికి పులి స్టాప్ పెట్టాలి కదా. ఎంతకాలం ఆ బలహీనతల్ని సాగదీస్తాం? ఎప్పటికైనా కానీ పులి స్టాప్ పెట్టాల్సిందే. ఏదొస్తే అది చేయడం, ఏదొస్తే అది మాట్లాడడం కాదు. కొన్నిటికి కామా పెట్టాలి, కామా పెట్టడం రావాలి. వెయిట్, ఆగు, మనస్సు కొంచెం బ్రేక్ వేయాలి. నేను చేసేది రైటేనా? నేను మాట్లాడేది రైటేనా? నేను రైట్ ఉన్నానా? శ్రీమతం ప్రకారమే ఉందా? యథార్థమేనా? సత్యమేనా?
రైట్ ఉన్నానా, చెక్ 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 చేయాలి. కొంచెం ఒక్క సెకండ్ ఆగి ఆలోచించి స్టెప్ వేయాలి. ఆలోచించి కామా పెట్టి అడుగు వేయాలి. ఆలోచించి కామా పెట్టి మాట్లాడాలి. ప్రతి కర్మ చేయాలి. మరి కామా పెట్టడం, ఫుల్ స్టాప్ పెట్టడం, క్వశ్చన్ మార్క్ అంతా మన కోసం ఉండాలి. జరిగిపోయినటువంటి వాటికంతా ఇతర ఆత్మల కోసం అంతా బిందు, ఫుల్ స్టాప్. మన పురుషార్థం కోసం క్వశ్చన్ మార్క్. నా స్వభావం ఎలా ఉంది, నా సంస్కారాలు ఎలా ఉన్నాయి, వృద్ధాప్యం వచ్చినా కానీ ఇంకా రియలైజ్ కావట్లేదు కదా, అర్థం కావట్లేదు. నా బలహీనతలేంటి, నా అవగుణాలేంటి, నా లోపాలేంటి, నేను ఎలా ఉన్నాను, నా ముఖం ఎలా ఉంది, రియలైజ్ కావాలి కదా. ఏ నాటికైనా రియలైజ్ కావాలి, చెక్ చేసుకోవాలి, క్వశ్చన్ మార్క్ ఉండాలి. మన స్వ ఉన్నతి కోసం అన్ని క్వశ్చన్లు వేయండి. ఎంతకాలం ఇలా ఉంటాను, ఎంతకాలం పరివర్తనకు ఇంకా ఎంతకాలం పడుతుంది, ఎంత ఉన్నతి చేసుకున్నాను, ఎంత సుఖం ఇస్తున్నాను, ఎలాంటి సేవలు ఉన్నాయి. తనకు తాను చెక్ చేసుకొని పరిశీలించుకొని ప్రశ్నించుకునేటువంటి అధికారం ఉంది. తనకు తాను ప్రశ్నించుకోవాలి. ప్రశ్నలన్నీ స్వోన్నతి కోసం ప్రశ్నలు రావాలి. స్వోన్నతి కోసం దయ కలగాలి. ప్రశ్నలన్నీ మన ఉన్నతి కోసం వేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టడం కూడా రావాలి. ఇంకెంతో కాలం వద్దు, ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టడం, కామా పెట్టడం, పాయింట్ పెట్టడం, బుద్ధిని విస్తారంలో ఉన్నటువంటి దాన్ని ఒక చోట తీసుకొచ్చేసి దాన్ని సరిచేయడం మన చేతుల్లో ఉంది. అది నేర్చుకోవాలి ఇంకా. కాబట్టి ధైర్యాన్ని పెంచాలి, శక్తిని పెంచాలి, పవిత్రతను పెంచాలి. పవిత్ర స్వరూప ఆత్మలం, పరం పవిత్రమైనటువంటి ఆత్మలం. నిజంగా పవిత్రంగా ఉన్నాం. ఇప్పటితో సరిపోదు. ఎంత పవిత్రతనో, ఎంత డీప్ పవిత్రత, అంత డీప్ యోగం. ఎంత లోతైనటువంటి పవిత్రత ఉంటే అంత స్వచ్ఛమైనటువంటి యోగం, అంత క్లియర్, అంత లైన్ క్లీన్ ఉండాలి. కాబట్టి మన బుద్ధిని అలా క్లీన్ చేయాలి, అంత పవిత్రంగా కావాలి. కొన్ని మందిరాల్లో దేవతామూర్తులు చాలా సుందరంగా ఉంటాయి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా దివ్యత ఉంటుంది, చాలా మధురంగా అనిపిస్తాయి, చాలా దివ్యమైన మూర్తులు. ఎందుకంత ఆకర్షణ? చిన్న గుడి అయినా కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎందుకోసం? సంగమ యుగం యొక్క యోగి జీవితం యొక్క పవిత్రత అది. ఎంత గొప్ప త్యాగం చేశారో కదా, ఎంత ప్రేమమూర్తిగా ఉన్నారో, బాబాతో ఎంత ప్రేమను జోడించారో, ఎంత హృదయపూర్వకమైన ప్రేమను జోడించారో. మరి ఎంత తపస్సు చేయొచ్చు, ఎంత పవిత్రత ఉండొచ్చు. అందుకోసం మందిరాలు అంత సుందరంగా తయారయ్యాయి, మందిరాలు అంత వాల్యుబుల్ ఉన్నాయి, అంత దివ్యంగా తయారయ్యాయి. పవిత్రత యొక్క ప్రకాశాన్ని ఇంకా పెంచాలి. లైట్ హౌస్ కావాలి, మైట్ హౌస్ కావాలి, పవర్ బ్యాంక్ కావాలి. పవర్ను ఛార్జ్ చేసుకోవాలి, శక్తిని పెంచాలి. ఇంకా చాలా తక్కువ సమయం ఉంది కదా, చాలా చేయాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. దానికోసం మన యొక్క ఇంకా కొంచెం ఆంతరికమైన శక్తిని పెంచాలి, పర్సెంటేజ్ను పెంచాలి. శక్తిశాలి ఉన్నాం, దాన్ని ఇంకా కొంచెం పర్సెంటేజ్ పెంచాలి, శక్తిని పెంచాలి. ఏం చేస్తాం? పేషెంట్ కూడా జబ్బు చేస్తే కొంచెం జబ్బు ఎంత క్రానిక్ అవుతూ ఉంటే అంత డోస్ పెంచుతూ ఉంటారు. అలా మన యొక్క డోస్ పెంచాలి, ఇంకా మందు డోస్ పెంచాలి. ఏం చేస్తాం? 2 రోజులు యోగం చేస్తాం, యోగ బట్టి అంటే 3 రోజులు యోగం చేస్తాం, మళ్ళీ తెల్లవారే మళ్ళీ ఇంకా అన్ని రకాలుగా నిమగ్నం అయిపోతాం. బస్ అక్కడికి ఫినిష్. ఇంకా ఆ 2 రోజులే అగ్ని రాజుకుంటూ ఉంటుంది. మళ్ళీ 4 రోజులు అయిందంటే మళ్ళీ చల్లబడతారు. మళ్ళీ ఎలా? మధుబన్లో బొగ్గుల పొయ్యిలు ఉంటాయి, దానికి ఫ్యాన్లు పెట్టి ఇంకా కొంచెం నిప్పు రాజేస్తారు. అలా మనం అగ్ని ఉంది కానీ ఇంకా జ్వాలాముఖంగా కావాలి. ఇప్పుడు దీపం లాంటి యోగం అయితే చివరికి ఎలా పరిపక్వ దశకు వస్తుంది? ఎలా అవుతాం? మరి పరిపక్వంగా కావాలి కదా.
దానికోసం ఇంకా అగ్నిని పెంచాలి. ఇంకా తీక్ష్ణమైన అగ్ని కావాలి, తీవ్ర పురుషార్థి కావాలి, యోగం అగ్ని ఇంకా పెంచాలి, జ్వాలా రూపం కావాలి. చిన్న పొయ్యి మీద చిన్న మంట పైన ఇంత పెద్ద గిన్నె పెట్టి దాన్ని ఉడకమంటే ఎక్కడ తయారవుతుంది? ఇన్ని జన్మల భారం ఉంది. అదంతా చిన్న దీపంతో రోజు 10 నిమిషాలు, రోజు గంట సేపు, రోజు అరగంట సేపు జ్ఞాపకం చేస్తున్నానంటే ఎప్పుడు పరిపక్వ దశ వచ్చేది? ఎప్పుడు ఇంకెప్పుడు తయారవుతాం? ఇప్పటికీ అదే రకంగా ఉంది అంటారు కదా. చాక్లెట్ పర్సనాలిటీ, చాక్లెట్ ఉట్టిగా మైనంలాగా కరిగిపోతుంది. అది ఊరికనే ఫ్రిడ్జ్ నుండి బయటకు తీస్తే కరిగిపోతుంది, ఊరికనే కరిగిపోతుంది. ఎక్కడ ఏ స్థితి అయినా అన్నీ కరిగిపోతాయి. స్థితి ఎలా ఉంది? కావలసింది ఎలా? కొబ్బరికాయ తయారైపోయిందంటే, కొత్తగా కొబ్బరికాయ తయారైందంటే టెంకకు చాలా గట్టిగా పట్టుకొని ఉంటుంది. పూర్తిగా పరిపక్వంగా కొబ్బరికాయ తయారైపోయిందంటే కురిడి అవుతుంది. కురిడి అయిపోయి కొబ్బరి చిప్ప నుండి విడిపోతుంది. ఫ్రూట్ కూడా తయారైపోయిందంటే నేల రాలిపోతుంది. మనం ఎప్పుడు పరిపక్వంగా అవుతాం? మరి ఎంతకాలం కావాలి పరిపక్వంగా కావడానికి? బ్రహ్మ బాబాకు 33 సంవత్సరాలు పట్టింది కదా. అంటే బాబా కేవలం తన కోసమే కాదు, అనేకుల సేవతో కూడా విశ్వ కళ్యాణకారిగా అవుతూ పరిపక్వంగా అయ్యాడు. మనం ఇంకా విశ్వ కళ్యాణకారి ఉన్నామా? ఇంకా పరిపక్వ దశ ఎప్పుడు కావాలి? దానికోసం ఇంకెంత టైం కావాలి? చాలా తక్కువ టైం ఉంది. స్పీడ్ పెంచాలి. రేస్ స్పిరిట్ అంటారు కదా. రేసులో నిలబడినటువంటి వ్యక్తి ఎలా ముని వేలపై నిలబడి బస్ విజిల్ వేస్తే చాలు పరిగెలు తీయడం కోసం రెడీగా ఉంటారు. అలా మనం ఇంటికి విజిల్ వేస్తే చాలు పరిగెత్తడం కోసం ఇప్పుడు రెడీగా ఉండాలి. ముని వేలపై నిలబడి ఉన్నట్లుగా అంత తీవ్ర పురుషార్థంతో చాలా రెడీగా ఉండాలి. అలాంటి పవిత్రతను పెంచాలి. పవిత్రత కిరీటం, పవిత్రత ప్రభలు, పవిత్రత యొక్క లైట్ మైట్ ఇంకా పెంచాలి. పూర్తి లైట్ హౌస్ కావాలి. మనం ఉన్న స్థానము మన చుట్టూ ఏ విధంగా అయిపోవాలంటే చాలా పవిత్రమైనటువంటి వైబ్రేషన్స్ను వ్యాపింపచేసే డ్యూటీ ఉంది మనది. బేహద్ వైరాగి కావాలి. ఎప్పుడు ఇంకా బేహద్ వైరాగి ఎలా అవుతాం? ప్రపంచమంతా వైరాగ్యం వచ్చేసింది. ఆకర్షణలు ఏం లేవు, అట్రాక్షన్స్ ఏం లేవు. కానీ బేహద్ వైరాగ్యం ఎలా ఉంది? ఎక్కడున్నాం? వైరాగ్యం ఉంది. వాళ్ళతో వైరాగ్యం, వీళ్ళతో వైరాగ్యం, వాళ్ళ ముఖం చూడొద్దు, వీళ్ళొద్దు, ఆ పనులు ఎందుకు, ఇన్ని బాధ్యతలు ఎందుకు అనుకుంటున్నాం. అన్నీ వద్దు వద్దు అనుకుంటున్నాం. ఏం అట్రాక్షన్స్ లేవు. కానీ లోపల మనలో ఉన్న సంస్కారాలతో వైరాగ్యం ఎప్పుడు రావాలి? చాలా మంచిగా ఉన్నాను, నేను ఆలోచించింది రైట్, నేను చేసింది రైట్, నేను అన్నది కరెక్ట్, నేను ఎప్పుడు రాంగ్ ఉండను, నేను ఎప్పుడు రైటే ఉంటాను, నేను చాలా ఎక్యురేట్ ఉంటాను, నా నుండి ఏ మిస్టేక్ జరగదు, నేను రైట్. పాత సంస్కారం అది. పాత సంస్కారం అలవాటైపోయింది. దాంతో ఎప్పుడు బేహద్దు వైరాగ్యం ఎప్పుడు రావాలి? మన స్వభావం పైన, మన సంస్కారం పైన, మన వికర్మల పైన, మన బలహీనతల పైన ఇప్పుడు బేహద్దు వైరాగ్యం రావాలి. ఇది జ్ఞానయుక్తమైంది. ప్రపంచమంతా వైరాగ్యమే ఉంది. అందరికి ఇంకా వెళ్ళిపోవాలనే ఉంది. ఊరికనే ఇంకా ఎప్పుడు పోదామా అని సూసైడ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది అందరికీ. కానీ ఇప్పుడు మనకు వచ్చేది ఇలాంటిది జ్ఞానయుక్తంగా వైరాగ్యం రావాలి. వివేకం మేల్కొంది, ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు చాలా తక్కువ సమయం, చిన్ని సమయంలో బేహద్ వైరాగ్యం. బాబా ఈరోజు చెప్పాడు, ఈ రకం ఆశలొద్దు, సూక్ష్మంగా పరిశీలించండి. మంచివి కావాలి, మంచివి కావాలి, హై కావాలి, మంచిదే ఉంటే వాడదాం. కానీ ఆసక్తి ఎందుకు? బేహద్ వైరాగ్యం యొక్క బీజం లోపల ఇంకా అంకురించాలి, ఇంకా మొక్క మొలవాలి, ఇంకా వృద్ధి చెందాలి, పెంచాలి దాన్ని. ఇంకా బేహద్ వైరాగ్య వృత్తి రావాలి. చెప్తారు భక్తి మార్గంలో కథ చెప్తారు. ఏ విధంగా అంటే, ఆయనకి ఒక వ్యక్తి
చీకట్లో పరిగెత్తుతూ పరిగెత్తుతూ వెళ్ళి వెళ్ళి ఒక గొయ్యిలో పడిపోయాడు. గొయ్యిలో పడిపోతే ఒక చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉన్నాడట. చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటే కింద చూస్తే పెద్ద పెద్ద కొండ చిలువలు ఉన్నాయి. అప్పుడే పైనుండి వచ్చేసి ఒక ఏనుగు వచ్చేసి ఆ చెట్టును ఊపేస్తుందట. చెట్టును ఊపేస్తే చెట్టుకు తేనె పట్టు ఉందట. ఆ తేనె పట్టు అతడు నోట్లో పడిందట. అప్పుడు ఇంకా నోరు మూసుకొని బస్ ఇక బా ఎంత మధురంగా ఉంది, కష్టాలన్నీ మర్చిపోయాడట. భగవంతుణ్ణి మర్చిపోయాడు. అప్పటి వరకు భగవంతుని పిలిచి పిలిచి భగవంతుని మర్చిపోయి బా ఎంత మధురంగా ఉంది, ఇది ఎంత మధురంగా ఉంది, అదే చప్పరిస్తూ ఉన్నాడట తేనెను నాకుతూ. అప్పుడే భగవంతుడు పైనుండి వెళ్తూ వెళ్తూ రా తీసుకెళ్తాను, రా నీకు కైలాసంలో తీసుకెళ్తాను, రా రా అని అంటుంటే అది వినపడనే లేదు. అదే మజా పొందుతూ ఉన్నాడట. ప్రపంచంలో కూడా ఎన్ని రకాలున్నాయి, కామక్రోధాలు, విషయ వికారాలు, పెద్ద పెద్ద కొండ చిలువలు ఉన్నాయి. కానీ కొంత మధురంగా కూడా అనిపిస్తుంది, కొంత మధురత కూడా ఉంది. ఇప్పుడే వెళ్ళాలని లేదు. ఎన్ని కష్టాలున్నా, భారాలున్నా, ఎన్ని దుఃఖాలున్నా ఇప్పుడప్పుడే ఎందుకు ఇంకా లేదు. బెడ్ పేషెంట్ అయినా పర్వాలేదు, ఇంకా కొంచెం జీవించాలని అనుకుంటున్నారు. కానీ మనకైతే ఇప్పుడు జ్ఞానం ఉంది కదా. ఎంత గొప్ప స్వీట్నెస్ అయినా మనకు అది తెలుసు, షుగర్ కొట్టేటప్పుడు పాయిజన్ అని తెలుసు. ఇప్పుడు ఏ ఆకర్షణకు లోనయ్యే వాళ్ళం కాదు, దేని ప్రభావంలో వచ్చే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు బేహద్ వైరాగ్యం, మన ఆంతరిక బలహీనతలపైన, పాత సంస్కారాలు, స్వభావం పైన, దానిపైన బేహద్ వైరాగ్యం రావాలి. అది జ్ఞానం. జ్ఞానం అది నేర్పిస్తుంది. దానికోసం చాలా ఏకాంతం కోసం టైం తీయాలి. మమ్మ తీశారు కదా, ఏకాంతం అంటే మమ్మకు చాలా ఇష్టం. మమ్మ మాసం ఇది. ఏకాంతం కోసం చాలా ఏకాంతంగా కూర్చొని చదువుతూ మనన చింతన చేస్తూ ప్రేమలో నిమగ్నమైపోయి మునిగిపోయి కూర్చునేది మమ్మ. మన కోసం కూడా ఏకాంతం ఇప్పుడు లభించింది, వరం ఇది. ఎవ్వరు మన ఇంటికి వచ్చేవాళ్ళు లేరు, మనం ఎక్కడ వెళ్ళేది లేదు, ఎవరితో కబుర్లు ఏం లేవు, ఏం చేసేది ఏం లేదు. మరి ఇప్పుడు లభించినటువంటి ఏకాంతం, దీని నుండి చాలా మంచి యోగం యొక్క అభ్యాసం చేద్దాం. సమయం తీసి మన శ్రద్ధను, మన యొక్క భావనను, మన ఇంట్రెస్ట్ను, మన ప్రేమను యోగం వైపు మరలుస్తాం. సత్యమైనటువంటి యోగిగా అవుదాం, యథార్థమైనటువంటి యోగిగా అవుదాం. దానికోసం సమయం తీద్దాం, ఈ ఏకాంతాన్ని ఉపయోగించుకుందాం. ఒంటరిగా ఉండమని కాదు, ఏకాంతంను చాలా మంచి స్వ ఉన్నతి కోసం సాధనంగా ఉపయోగించుకుందాం. అరవిందుడు చాలా ఎలా ఉన్నాడు, ఉద్యమకారుడు. అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. ఫ్రీడమ్ ఫైటర్ వెళ్ళి జైల్లో పెట్టేస్తే అతడికి ఇంకా ఆంతరికమైన మనసు పనిచేసింది. మనసు పనిచేసింది జైల్లో ఉన్నప్పుడు. జైలు జీవితంలో ఇంత చీకటి అర, ఎంత దుర్గంధం, ఎంత మలినం. ఆ మలినంలో కనీసం ఒక ముద్ద కూడా లోపలికి వెళ్ళదు. అలాంటి పరిస్థితుల్లో అతడి మనసు భగవంతుడి వైపు డైవర్ట్ అయిపోయింది. భగవంతుని జ్ఞాపకం చేసి చేసి యోగిగా మారిపోయాడు. అరవిందుడు యోగిగా మారిపోయాడు. చాలా సాక్షాత్కారాలు అయ్యాయట. అంటాడు ఈ ఏకాంతాన్ని చాలా మంచిగా ఉపయోగిద్దాం. ఎవరు ఏ రకం డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు ఇప్పుడు. కేవలం మన కోసం ఉంది కాబట్టి ఏకాంతాన్ని ఉపయోగించుకుందాం. చాలా మంచి యోగం యొక్క అభ్యాసం చేద్దాం. ఇంకా ఏకాగ్రతను పెంచాలి. చివరికి మన ఏకాగ్రతను భంగం చేసేటువంటి అనేక విషయాలు మన ఎదుట వస్తాయి. మన ఏకాగ్రతకు పరీక్ష వస్తుంది. అయినా కానీ కేవలం ఒక్క బాబా పైన ప్రేమను పెంచుదా. ఏకాగ్రతను ఇంకా పెంచేటువంటి ఇంకా కొంచెం అభ్యాసం చేసి చేసి కొద్ది కొద్ది నిమిషాలు ఏకాగ్రత వైపు మన యొక్క అటెన్షన్ ఇద్దాం. అన్నీ అది చేయాలి, ఇది చేయాలి, ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు, ఎన్నో బరువులు అన్నీ ఉన్నాయి. అయినా కానీ
ఎన్ని రకాలుగా మనసు డైవర్ట్ చేసే ఉన్నా కానీ మన యొక్క మనస్సును ఏకాగ్రత వైపే అభ్యాసం చేద్దాం. దారిలో వెళ్తూ ఉంటే ఎన్నో వస్తువులు, పదార్థాలు, ఎన్ని రకాల వ్యక్తులు, ఎన్నో రకాల ఆకర్షణలు, వస్తువులు, వాహనాలు ఎన్ని కనబడుతుంటాయి. ఏది లెక్క చేయం. మనకి ఏ వస్తువు కావాలో దానికోసమే వెతుకుతాం, అదే తీసుకుంటాం. మనకు కూడా మన ఏకాగ్రత పైన అటెన్షన్ ఉండాలి. ఎన్నో విషయాలు జరుగుతాయి. ఒక్క బాబా వైపే మన యొక్క మనస్సు పూర్తి స్థిరంగా అయిపోవాలి, ఫిక్స్ అయిపోవాలి. ఏకాగ్రత అభ్యాసం చేయాలి. పదే పదే మనసును వెనక్కి తీసుకొచ్చేటువంటి అలవాటు ఉండాలి. దేంట్లో వెళ్తే దాంట్లోనే కాదు, ఎక్కడ వెళ్తే అటే కాదు, ఏది మాట్లాడితే అదే కాదు. మళ్ళీ వెనక్కి రావాలి మనస్సు. మళ్ళీ వెనక్కి వచ్చి బాబా వైపు జోడించగలగాలి. అభిమన్యుడికి పద్మవ్యూహంలో వెళ్ళడమే వచ్చింది, బయటకు రావడం రాలేదు. అలా కాకూడదు. ఏది చేస్తే అదే, ఏది మాట్లాడితే అదే, ఎటు పంపిస్తే అటే, దేంట్లో మునిగిపోతే అక్కడే, అదే కాదు. మనం ఏం కావాలి, వెంటనే మళ్ళీ మైండ్ను ఎంత చేసినా వెంటనే మళ్ళీ మైండ్ను దాని నుండి వెనక్కి తీసుకురాగలగాలి. అక్కడే ఇరికించొద్దు, అక్కడే ముంచేయొద్దు. దాన్ని మళ్ళీ వెంటనే న్యారా చేసి, అతీతంగా చేసి ఒక్క బాబా వైపు మరల్చాలి. అలా మన యొక్క మనస్సుకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ వెనక్కి రాగలగాలి. ఎక్కడా ఇరుక్కోకూడదు. ఎంత మాట్లాడినా, ఏం చూసినా, ఏం విన్నా, ఏం జరిగినా, ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని ఆలోచించాల్సి వచ్చినా, ఎంతవరకు చేయాలో అంతవరకు, ఎంత మాట్లాడాలో అంతే, ఎక్కడ ఉంచాలో అక్కడే. ఆ విధంగా మన యొక్క మైండ్కి అలవాటు చేయాలి. సత్యయుగంలో కూడా ఉంటాయి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు, ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటారు, ఎంత చేయాలో అంతే చేస్తారు. ప్రతిదానికి లిమిట్ ఉంటుంది. మన మైండ్ కూడా, మన కర్మేంద్రియాలకు కూడా అలాంటి అభ్యాసం. ఎంత మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి, ఎప్పుడు అతీతంగా కావాలి, ఎక్కడ ఎందులో ఇన్వాల్వ్ కావాలి, దేని నుండి బయటపడాలి, మనస్సుకు ఆ విధంగా అలవాటు చేయాలి. అవసరమైన సమయంలో మాట్లాడగలిగే విధంగా, అనవసరమైనప్పుడు ఏకాంతంగా బాబా జ్ఞాపకంలో ఉండే విధంగా అలాంటి ఏకాగ్రత అభ్యాసం చేయాలి. పైథాగరస్ ఏం చేశాడు? చాలా గొప్ప గణిత శాస్త్రంలో ఒక సిద్ధాంతకర్త. ఆయన చాలా ఏకాగ్రంగా, చిన్నప్పుడు కట్టెలు కొట్టుకునే మనిషి. కట్టెలు కొట్టుకొని అన్ని బరువులన్నీ మోసుకొని, కట్టెల మోపు వీపు పైన పెట్టుకొని 2 చేతులలో బరువులు మోసుకొని వెళ్తూ ఉంటే అక్కడ నుండి ఇంకొక వ్యక్తి, ఒక సైంటిస్ట్ వెళ్తూ వెళ్తూ చూసి చాలా వింతగా అనిపించి, అబ్బా నీ కట్టెల మోపు దించుతాను, నువ్వు మళ్ళీ అదే విధంగా నువ్వు పెట్టుకోగలుగుతావా అంటే, నేనే పెట్టుకున్నాను, నేను మళ్ళీ పెట్టుకుంటానని చాలా ఏకాగ్రంగా దాన్ని మళ్ళీ విప్పి, మళ్ళీ జమ చేసుకొని, మళ్ళీ పైన పెట్టుకొని, మళ్ళీ 2 చేతులతో విలాసంగా ఆడుతూ నడుస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏకాగ్రతను చూసి ఆకర్షించి, ఎంత ఏకాగ్రంగా ఈ చిన్న పని కూడా ఎంత షార్ప్గా చేస్తున్నాడని తీసుకెళ్ళి, ఇంట్లో తీసుకెళ్ళి పని మనిషిగా పెట్టుకొని, తర్వాత ఆయనకు చదివించి నేర్పిస్తే అతడు చాలా గొప్ప గణిత శాస్త్ర సిద్ధాంతకర్త అయిపోయాడు పైథాగరస్. ఏకాగ్రతతో ఏ పని చేసినా కానీ ఎంత శక్తి ఉంది అందులో, ఎంత సఫలత ఉంది, ఎంత సంతోషాన్ని పొందుతారు. ఏకాగ్రతను పెంచాలి. ఇంకా చాలా మైండ్ని డైవర్ట్ చేసేటువంటి చాలా వికారాలు మన చుట్టూ ముట్టడిస్తాయి. ఆ టైంలో ఏం చేద్దాం మరి? ఒక్క బాబా జ్ఞాపకంలో, ప్రేమలో నిమగ్నమయ్యేటువంటి ఏకాగ్రత, అలా నిమగ్నమైనటువంటి స్థితి పదే 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 అభ్యాసం చేద్దాం. ఏక రస స్థితి అభ్యాసం చేద్దాం. ఆ విధంగా మన యొక్క మనస్సుకి ఏ విధంగా కావాలి? ఒక్క బాబా పైన నిశ్చయానికే పరీక్ష వస్తుంది. కొందరికి అలా నిశ్చయానికి కూడా పరీక్ష వచ్చేస్తుంది చివరికి. నిశ్చయం ఎలాంటిది ఉండాలి? ఒక్క బాబా సర్వశక్తివంతుడు తోడు ఉన్నాడు, నిశ్చయం ఉంది. చివరికి దానికి కూడా పరీక్ష రావచ్చేమో. అందుకోసం ఏ ఊపులకు ఊగకూడదు. చివరికి ఎలా మధురమైనటువంటి వృక్షం ఇది, దీనికి కూడా ఊపులు వస్తాయి. వృక్షంలో ఆకురాలే కాలం ఉంటుంది కదా, అలాంటి ఆకురాలే కాలం కూడా రాబోతుంది. మనం ఎలాంటి ఆకులం, ఎలాంటి ఫలాలం, రాలిపోయే వాళ్ళం కాదు కదా. నాకెన్నో పెద్ద పెద్ద పరీక్షలు వచ్చాయి, ఇదెంత అని అనుకోకూడదు. జీవితం అంతా పరీక్షల్లోనే గడిచిపోయింది,
ఇదెంత అనుకోకూడదు. ఏదో ఒక పరీక్ష వచ్చేస్తుంది, మరి ఊపేసి చూస్తుంది. ఒకసారి ఒక పెద్ద వృక్షం చిన్న గాలి వానకు పడిపోయిందట. అయ్యో ఇదేంటి, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చాయి, అప్పుడు నిలదొక్కుంది, వృక్షం నిలబడి ఉంది. ఏమైంది, ఇంత చిన్న గాలికే ఇంత పెద్ద వృక్షం పడిపోయింది ఏంటి? ఊరు జనమంతా వచ్చి పోగై చూస్తూ ఉన్నారట. ఏంటి, నిజానికి ఆ గాలి వానకు కాదు పడింది, అది ఎప్పుడో ఎన్నోసార్లు తుఫాన్లకు దాని వేర్లు కదిలి కదిలి ఊగి ఊగి ఉన్నాయి, లూజ్ అయిపోయి ఉంది, అందుకోసం చిన్నదానికే పడిపోయింది. అలా మొదట కూడా చిన్న చిన్న వాటికి, బాబా నాకు రూమాలు అడిగితే ఇది ఇచ్చారు, నాకు రేష్మి రూమాలు కావాలంటే ఈ ఖద్దరు రూమాలు ఇచ్చారు అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారట. అలా చిన్న చిన్న వాటితో వెళ్తారు అనంటే, లేదు చిన్నవి కాదు, అది ఎప్పటి నుండో లూజ్ అయి ఉంది, ఏమైనా జరిగితే చూడు, ఏమైనా అంటే చూడండి, ఏమైనా అవుతే మాత్రం నేను ఇలా ఉంటేనే నడుస్తాను, ఇలా అయితేనే చేస్తాను, నాకేమన్నా జరిగితేనే, మొదటి నుండే అలాంటి ఆలోచనలు ఉన్నాయి, సంశయం ఆలోచనలు ఉన్నాయి. అందుకోసం నిజంగా అలాంటిది వస్తుంది, మళ్ళీ లూజ్ అయిపోతారు, రాలిపోవచ్చు కూడా. అందుకోసం నిశ్చయానికి కూడా పరీక్ష జరుగుతుంది. సర్వశక్తివంతుడు నా తోడున్నాడు, ఇది సదా నిశ్చయ బుద్ధి కావాలి. ఇంకా నిశ్చయం యొక్క ఫౌండేషన్ ఇంకా పక్కా చేయాలి. ఒకసారి ఒక వ్యక్తి కూడా ఏం చేశాడు, తన ఆవును తోలుతూ ఉన్నాడట, దారి తప్పిపోయి అడవిలో వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంకా ఆవు పరిగెత్తుతూ ఉంటే దాని వెనకాల ఒక సింహం చూసి పరిగెత్తిందట వేటాడడం కోసం. ఆవు పరిగెత్తి పరిగెత్తి ఒక గోయిలో పడిపోయింది, ఊబిలో పడిపోయింది. పరిగెత్తి పరిగెత్తి ఊబిలో పడిపోతే దాని వెనకనే ఆ సింహం కూడా పరిగెత్తు వేటాడడం కోసం వచ్చేసి అది కూడా ఊబిలో పడిపోయింది. ఎంత గింజుకున్నా కానీ అసలు రాలంటే రాలేదు, రెండు అక్కడే ఎదురెదురే ఉన్నాయి. సింహం దాన్ని ఎంత ఆకలితో ఎదురు చూస్తుంది, అయినా కానీ తినలేకపోతుంది. ఆవు మాత్రం నిశ్చింతగా ఉంది. నీకు మాలిక్ ఎవరు, నీ మాలిక్ ఎవరు అని అడిగిందట ఆవు. నాకు మాలికా, నాకు మాలిక్ ఎవరు, నేనే అడవికి రాజాను, నాకెవరు మాలిక్, నేనే రాజాను. అలాగా, నీ పని అయిపోయినట్లే. నాకు మాత్రం మాలిక్ ఉన్నాడు, నా యజమాని తప్పనిసరి నన్ను వెతుక్కుంటూ వస్తాడు, నన్ను వెతుక్కుంటూ వచ్చేసి నన్ను తప్పనిసరి కాపాడుతాడు. నిజంగానే కొద్ది సమయంలోనే ఆవు యజమాని వచ్చాడు. చాలా కష్టపడి అందరినీ జమ చేసి అందరినీ కూడబెట్టి మొత్తానికి ఆవును కాపాడి బయటకు తీశాడు. సింహం అక్కడే కొట్టుకుంటూ ఉంది, సింహాన్ని బయటకు తీయలేదట. చూసి చూసి వెళ్ళిపోయాడు. సింహం అక్కడే కొట్టుకుంటుంది, ఆవు మాత్రం నా యజమాని ఉన్నాడు, నాకు నిశ్చింత అయిపోయింది. ఊబిలో పడినాక నిశ్చింత అయిపోయింది. నా మాలిక్ ఉన్నాడు, సర్వశక్తివంతుడు బాబా నా తోడున్నాడు, నిశ్చింత అయిపోండి. బేఫికర్ బాదుషాహ్, నిశ్చింత చక్రవర్తిగా జీవిద్దాం, నిస్సంకల్పంగా జీవిద్దాం. బాబా రక్షకుడు ఉన్నాడు కాబట్టి నిశ్చయం యొక్క ఫౌండేషన్ ఇంకా దృఢంగా చేయాలి. ఏమాత్రం సంశయం యొక్క సూక్ష్మమైన సంకల్పం కూడా వద్దు. ఇలా అవుతేనే చేస్తాను, అలా అవుతేనే ఉంటాను, ఈ విధంగా అవుతేనే, అలాంటి కండిషన్స్ బాబాకొద్దు. కాబట్టి నిశ్చయం యొక్క ఫౌండేషన్ ఏకాగ్రత, ఏకరస స్థితి, అలా హృదయాన్ని క్లీన్ చేసుకొని చాలా రెడీ ఉండాలి. మనిషి వెళ్ళిపోయే సమయం వచ్చేస్తే ఏం చేస్తారు చూశాను కొన్ని ఫ్యామిలీస్లో. తల్లి పక్క రూమ్లో పడి ఉంది, వృద్ధురాలు, పూర్తి చివరి క్షణంలో కొట్టుకుంటూ ఉంది. అబ్బాయి ఏమో పక్క రూమ్లో ఉండి ఇంకా తలుపు తీయట్లేదు, ఎందుకంటే ఎలాగో పోతుంది, ఇంకా వెళ్ళేదే ఉంది కదా, ఎలాగో పోతుంది, ఇంకా ఆశలు వదులుకున్నాడు. ఇంకా ఆశలు వదులుకొని ఎలాగో చనిపోతుంది కదా, ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళడము, డబ్బులు ఖర్చు, టైం వేస్ట్, ఎట్లాగో బ్రతకదు, హాస్పిటల్ తీసుకెళ్ళినా బ్రతకదు కదా, ఆశలు వదిలేసుకున్నాడు. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు, చనిపోయింది. అరే ఎంత వండర్, అసలు చనిపోయింది. ఆశలు వదులుకుంటారు కదా, మనకెప్పుడు ఆశలు వదులుకునేది, ఇంకా వెళ్ళే టైం వచ్చేసింది. ఎన్నిసార్లు చెప్పినా, రోజు చెప్తున్నా కానీ
వెళ్ళే టైం వచ్చేసింది. ఎన్ని రకాల వార్నింగ్లు, ఎన్ని రకాల చేసినా కానీ చాలా చివరి క్షణం మమ్మ ఎంత చెప్తుంది. బాబా కూడా చెప్పేది ఇదే దివాళి, అంతిమ దివాళి. ఇంకా ఇదే రోజు, ఇదే లాస్ట్ రోజు. మమ్మ అనేది ఇదే గడియ, అంతిమ గడియ అనుకోండి. ఎంత చెప్పినా కానీ బస్ ఇంకా అది వినపడదు, కనపడదు. ఏది లేదు, ఇంకా ఏం కనపడట్లేదు. ఎన్ని రకాలు హెచ్చరించినా కానీ ఏది వినపడదు. రోడ్డు పైన ఆవులు కూర్చుంటాయి రాత్రి పూట. వాటికి హాయిగా నెమరు వేస్తూ కూర్చుంటాయి, నిద్రపోతూ కూర్చుంటాయి. రోడ్డు మీదే కూర్చుంటాయి, రోడ్డు మధ్యలో. ఎంత హారన్ వేసినా కానీ ఒక్క ఆవు లేవదంటే లేవదు, దారి మళ్లించుకొని వెళ్ళాల్సిందే. బాబా కూడా ఎన్ని హారన్లు వేస్తున్నాడు, ఎన్ని రకాల కాషన్లు, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. టైం తక్కువ ఉంది, రెడీ ఉండండి, తక్కువ ఉంది, రెడీ ఉండండి. ఏం వినపడట్లేదు. మన నిద్ర ఏదో సూక్ష్మమైన సుషుప్తి. ఇంకా కొంచెం ఉంది కదా, ఇంకా కొంచెం సేవలు ఉన్నాయి, ఇంకా కొంచెం బాధ్యతలు ఉన్నాయి. వినపడట్లేదు. ఎవరు రెడీ కావాలి కదా, సాక్షిగా కావాలి కదా. చివరికైనా ఇప్పుడు నష్టోమోహ కావాలి. చివరికైతే నష్టోమోహ అయిపోయే వెళ్ళేది ఉంది. లేకుంటే అవన్నీ ఇప్పుడు యోగంలో గుర్తొస్తున్నాయంటే అది లగావు. యోగంలో గుర్తొస్తున్నాయంటే ఆకర్షణ. అది అక్కడ సూక్ష్మమైన దారం ఉంది, అందుకోసమే గుర్తొస్తున్నాయి. పదే పదే గుర్తొస్తుంది అంటే కర్మబంధనం ఉంది, ఆకర్షణ ఉంది, మోహం ఉంది, సూక్ష్మమైన దారాలు ఉన్నాయి. చెక్ చేయాలి. మోహజీత్ కావాలి కదా. నష్టమోహ అవుతేనే కదా మన కోసం ఇంటి గేట్ ఓపెన్ అవుతుంది. నష్టమోహ అవుతేనే వెళ్తాం. కాబట్టి ఇప్పుడు ఆ మోహం యొక్క ద్వారాల్ని మూసేసేయాలి. ఇంకా మన యొక్క ఏ రకంగా ఉండాలి, అన్ని రకాల వైపుల నుండి, దేహము, దేహదారులు, దేహ సంబంధాలు, అన్ని వైపుల నుండి నష్టోమోహ అయిపోయి సూక్ష్మమైన దారం కూడా లేకుండా చాలా అభ్యాసం చేద్దాం. సూక్ష్మమైన దారాలు ఉన్నా కానీ దాన్ని తెంచేసి బాబాకు సమాధానం చెప్తాం. బాబా, నష్టోమోహ స్మృతి స్వరూపం ఉన్నాను. అర్జునుడికి చెప్పాడట. చెప్పి 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 18 అధ్యాయాల తర్వాత అతడు సమాధానం చెప్పాడట. ఇప్పుడు నా మోహం నష్టమైపోయింది, నేను స్మృతి స్వరూపంగా ఉన్నాను, రెడీ. బాబా ఎంత కాలం చెప్పాడు, మనం ఎప్పుడు సమాధానం చెప్తాం? నిజంగా బాబా నేను స్మృతి స్వరూపం ఉన్నాను, నష్టోమోహ స్మృతి స్వరూపం ఉన్నాను చెప్పాలి కదా. మోహం నష్టం కావాలి కదా. దేహము, దేహదారులు, పదే పదే బుద్ధి భ్రమిస్తూ ఉంది కదా. ఇతరుల చింతలన్నీ మనకే, ఎవరిదో చింతలు మనకు. మోహం ఉంది, అందుకోసమే ఆ చింతలు, వాళ్ళ చింతలు మనవైపోయాయి. మోహం ఉంది, అందుకోసం వాళ్ళ సంస్కారం మన సంస్కారం అయిపోతుంది. నచ్చి నచ్చి చాలా బాగున్నారు బాగున్నారు, అచ్చా అచ్చా అంటూ బాగున్నారు బాగున్నారు అనుకుంటూ, వాళ్ళు బాగున్నారు అనుకుంటూ వాళ్ళ సంస్కారం మన సంస్కారం అయిపోతుంది. మోహానికి గుర్తది. వాళ్ళ స్వభావమే మన స్వభావం అయిపోతుంది. కానీ బాబా చెప్పాడు, బాబాతో మోహం పెట్టుకొని బాబా సంస్కారం మన సంస్కారం కావాలి, బాబా స్వభావం మన స్వభావం కావాలి. బాబా కర్తవ్యాలన్నీ మన కర్తవ్యాలు భావించాలి, మన డ్యూటీగా భావించాలి, నాదిగా భావించాలి. మనుషుల గురించి ఆలోచించి చింతలు, భారాలు, బరువులు, ఆ చింతలు వాళ్ళ చింత వాళ్ళది, వాళ్ళ కర్మభోగం వాళ్ళది. ఆ చింతలన్నీ మనకెందుకు, బాధ్యతలన్నీ మనకెందుకు? వాళ్ళ కర్మల బాధ్యత వాళ్ళదుంది, మనది కొంతవరకు మాత్రమే. మొత్తం జీవితం అంతా మన బాధ్యత కాదు. ఎవరి కర్మల బరువు బాధ్యతలు వాళ్ళవి. కాబట్టి మనం నిశ్చింతై సాక్షిగా అయిపోయి చూడ్డం రావాలి. నాకు చెప్పారట, పాండవులు కూడా పర్వతాల పైన వెళ్తూ వెళ్తూ ఒక్కొక్కరు కింద పడిపోతూ ఉంటే, అయ్యో ఇంతకాలం తోడిచ్చినటువంటి ద్రౌపది పడిపోయింది, లేపుదాం అన్నా, లేపుదాం అంటే అది లేపేది కాదు, లేపే మనిషి కాదు, లేపడం కాదు, ఏం చేయలేం. బస్ చివరికి ధర్మరాజు నష్టోమోహ అయిపోయి చివరికి చేరుకున్నాడు. ఆ విధంగా
మనం ఇప్పుడు ఏ విధంగా కావాలి? ఎక్కడ మోహమొద్దు. పర్వతాల పైన వెళ్తూ ఉన్నాం, ప్రయాణం. పరంధామం యొక్క ప్రయాణం. అన్నీ వదిలేసేయండి, ఇంకా అన్నీ వదిలేసి సాక్షిగా అయిపోయి ఎవరి కర్మలు వాళ్ళది, ఎవరి కర్మఖాతం వాళ్ళది, ఎవరి బరువు బాధ్యతలు వాళ్ళది, ఎవరి చింతలు వాళ్ళది. వాళ్ళ చింతలన్నీ మనవే అయిపోతాయి. మోహం ఉంటే వాళ్ళ చింతలన్నీ, వాళ్ళు సెటిల్ కాలేదు, వాళ్ళకు బాధ్యతలున్నాయి, వాళ్ళకు అప్పులున్నాయి, వీళ్ళకి ఈ విధంగా ఉంది, వాళ్ళకి ఇన్ని జబ్బులు ఉన్నాయి. ఆ చింత అంతా ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అలా చింత పెట్టుకొని, ఎందుకోసం ఆ విధంగా? మోహం ఉంది, సూక్ష్మమైన దారాలు ఉన్నాయి. అందుకోసం ఇప్పుడు నష్టమోహ అవుదాం. అన్నీ నష్టమోహ అయిపోయి బాబా లాంటి సంస్కారం, బాబా లాంటి స్వభావం, విశ్వ కళ్యాణం యొక్క చింత, అది పెంచుదాం. కాబట్టి ఇప్పుడు అలాంటి మన యొక్క స్వభావం, బాబా సమానం స్వభావం కావాలి. యోగం కోసం ఇంకా కొంచెం శక్తిని పెంచుదాం, డోస్ పెంచుదాం, జ్వాలను పెంచుదాం, స్పీడ్ పెంచుదాం. సమయం చాలా తక్కువ ఉంది. బాబా జ్ఞాపకం కోసం ఈరోజు ఫ్రైడే కదా, బాబా మన ఫ్రెండ్, బాబా మన ఫ్రెండ్గా జ్ఞాపకం చేద్దాం. రేపు సాటర్డే బాబా సాజన్, సండే బాబాకు మనం సన్, మండే బాబా మన మదర్, మన తల్లి, ట్యూస్డే బాబా మన టీచర్, బుధవారం వెన్స్డే బాబా మన యొక్క బ్రదర్, గురువారం సద్గురు. బాబాను సర్వ సంబంధాల అనుభూతి పొందుతూ, సర్వ సంబంధాలు తోడుంచుకొని చాలా అతీంద్రియ సుఖం అనుభవం చేద్దాం. గోపికలు కృష్ణుడి కోసం పూర్తి పిచ్చోళ్ళు అయిపోయారట. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కుండ పెంకులు, ఆ గుడ్డ ముక్కలు అవన్నీ పట్టుకొని చూస్తూ చూస్తూ, ఎంతో ప్రేమతో చూస్తూ చూస్తూ ఉండిపోయారట. ఉద్ధవుడు చూసి చాలా చెప్పడానికి ట్రై చేశాడట. ఏంటి అసలు, ఏమనుకుంటున్నావు? కృష్ణుడు ఏంటి అసలు? కృష్ణుడు ఒక మంచి అవతార పురుషుడు, అంతే. మంచి అవతార పురుషుడు, మంచి మనిషి, భగవంతుడు కాదు అని చెప్పడానికి చాలా ట్రై చేశాడట. ఎవరైతే మాకేంటి, మాకు అనవసరం, ప్రేమలో నిమగ్నం అయిపోయారట. ఉద్ధవుడి మాటలు విననే లేదు. అతడు భగవంతుడు కాదు, అతడు ఒక మనిషి, అతడు భగవంతుడి యొక్క గుణాలు ఉన్నాయి, లేక అవతార పురుషుడు అని చెప్పడానికి ఎంత ట్రై చేసినా కానీ వినలేదట. ఆ జ్ఞానం ఎవ్వరికి, మాకు అవసరమే లేదు, ఆ శాస్త్రాల జ్ఞానం మాకెందుకు, మా కృష్ణుడితో పని. ఓ అతీంద్రియ సుఖంలో డ్యాన్స్ చేస్తూ మునిగిపోయారట. బాబా అంటారు, మీరు కూడా ఎందుకు అలా డ్యాన్స్ చేస్తూ మునిగిపోండి. ప్రపంచం అంతా ఏమైతే ఏముంది, నేను డ్యాన్స్ చేస్తాను. సత్యమైన పిల్లలం, సంతోషంతో డ్యాన్స్ చేస్తూ అతీంద్రియ సుఖం అనుభవించాల్సినటువంటి టైం ఇది. సాక్షాత్కారం చేయించాల్సినటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. సాక్షాత్కార మూర్తిగా అవుదాం, అతీంద్రియ సుఖం యొక్క అనుభవంలో నిమగ్నం అవుదాం. చివరికి అందరు అడుగుతారు, అతీంద్రియ సుఖం అంటే ఎలా ఉంటుంది? అప్పుడు చెప్పాలి. అతీంద్రియ సుఖం అంటే ఎలా ఉంటుంది, అప్పుడు అనుభవం వినిపించాలి, ఇప్పుడు వినిపించాలి. అతీంద్రియ సుఖం యొక్క అనుభవం ప్రతి గంట గంటకు అభ్యాసం చేద్దాం. ఎలా? ఒకటైందంటే, ఒకటింటికి బస్ బాబా ఒక్కడు నావాడు, ఏక్ బాత్ దుసరా నా కోయి. ఒకటైందంటే ఒకటింటికి ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేరు. ఏక్ బాత్ దూసరా నా కోయి. చాలా మంచి అభ్యాసం చేద్దాం. రెండింటికి మమ్మ మరియు బాబా ఇద్దరినే చూసేది ఉంది, ఇంకెవరు వద్దు. మమ్మ బాబా తప్ప ఇంకొకరు లేరు, వాళ్ళనే ఫాలో చేస్తాను. మమ్మ బాబా ఇద్దరిని జ్ఞాపకం చేద్దాం, చూద్దాం. 3 అయిందంటే బస్ త్రిలోకాల, 3 లోకాల సైర్, 3 లోకాల ఎక్సర్సైజ్, 3 లోకాల వాకింగ్. 3ంటికి బస్ పై నుండి కింద వరకు త్రిలోక సంచారిగా బస్ అభ్యాసం చేద్దాం. 3ంటికి 4 అయిందంటే మధుబన్ వెళ్ళి చార్ధామ్ యాత్ర చేద్దాం. 5ంటికి పంచస్వరూపాల అభ్యాసం,
పంచస్వరూపాల అభ్యాసం, ఆది అనాది మధ్య, ఫరిష్తా స్వరూపం, దేవతా స్వరూపం, బిందు స్వరూపం. పంచస్వరూపాల అభ్యాసంలో నిమగ్నం అవుదాం. 6ంటికి బాబా ఛత్రఛాయలో ఉందాం. 7 అయిందంటే మన యొక్క ఆంతరికంగా 7 గుణాలున్నాయి, గుణస్వరూపం అయి కూర్చుందాం. 7ంటికి దివ్య గుణాల స్వరూపం అయిపోయి కూర్చుందాం. 8ంటికి అష్టశక్తి కలిగినటువంటి, అష్టశక్తులు కలిగినటువంటి అష్టభుజధారిణి, అష్టశక్తులు కలిగినటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ ఉన్నాను. చాలా మంచి అనుభవంలో నిమగ్నం అవుదాం. 9 అయిందంటే నవదుర్గా స్వరూపం. నా పాదాల కింద అసురులు ఉన్నారు, దుర్గా స్వరూపం, అసురమర్ధని, సింహవాహినిగా ఉందాం. నవదుర్గా స్వరూపం. 10ంటికి బస్ దశానుని సంహరించాలి కదా. దశానుని ప్రాణం ఎక్కడుంది? నాభిలో ఉంది, తలలో లేదు, నాభిలో ఉంది. ఒక్కొక్క తలను కొట్టేస్తూ ఉంటే మళ్ళీ మొలుస్తూ ఉన్నాయి. అలా నాభిలో ఉంది ప్రాణం. దేహాభిమానంలో ఉంది, దేహాభిమానానికి సూటిగా బాణం వేయాలి. అక్కడి నుండి అన్ని మొదలవుతున్నాయి, అన్ని క్రిములు, అన్ని జర్మ్స్ అక్కడ మొదలవుతున్నాయి. కాబట్టి అది తొలగిద్దాం, ఆ వైరస్ తొలగిద్దాం. దేహాభిమానం చాలా పెద్ద వైరస్ పుడుతుంది, దాన్ని తొలగిద్దాం, దాన్ని సంహరిద్దాం. 11 అయిందంటే బస్ నేను మరియు బాబా, మై ఎవరు మేరా బాబా, నేను మరియు నా బాబా. 12 అయిందంటే చాలు, నా బాబా 12 లింగాల్లో 12 చోట్ల వ్యాపించి ఉన్నాడు, 12 చోట్ల స్థిరపడి ఉన్నాడు. నేను కూడా 12 లింగాల వైపు వెళ్ళి నేను శాలిగ్రామాలుగా అయిపోయి అందరికీ సకాశిద్దాం, శక్తి ఇద్దాం, అందరికీ వరదానాలు ఇద్దాం. బాబా సమానం విశ్వ కళ్యాణకారిగా అవుదాం. ఇలా చాలా యోగం యొక్క అభ్యాసం చేస్తూ, రకరకాల స్వమానం యొక్క అభ్యాసం చేస్తూ, అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేస్తూ, సాగరం లోతుల్లో వెళ్తూ, అంతర్ముఖతలో వెళ్ళి, అండర్ గ్రౌండ్లో వెళ్ళి అనుభవాల సాగరంలో నిమగ్నం కావాల్సినటువంటి టైం ఇది. కాబట్టి అంతిమ సమయం కోసం చాప చుట్టేసుకొని రెడీ కావాలి అంటాం కదా. చాప చుట్టేసేయాలి. ఇంకా మనం ఏంటి పోయా, మన చుట్టూ చాప చుట్టేశారు, ఇంకా మనం వెళ్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం. చాప చుట్టేసి ఇంకా ఇంటికి వెళ్ళడం కోసం రెడీ, ఎవర్ రెడీ గ్రూప్ తయారైపోయి ఉండాలి. ఇప్పుడు మనం అలాంటి చాలా అఖండమైనటువంటి అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేస్తూ, సాక్షాత్కారమూర్తిగా ఉంటూ, చివరి సమయంలో మనం బాబాను ప్రత్యక్షం చేయాల్సినటువంటి సమయం ఇది. మనం ఏదో ఎక్కడో ఇరుక్కొని ఉండకూడదు. ఇంకా మనం ఎంతవరకు ఏ విధంగా శక్తిని ఉపయోగించాలో ఆ విధంగా శక్తి ఉపయోగించాలి. మన శక్తి వృధా కాకూడదు, సమయం వృధా కాకూడదు, అన్నిటినీ పొదుపు చేయాలి. మన యొక్క ప్రేమ అంతా ఒక్క బాబా వైపు, లవ్ అంతా ఒక బాబా వైపు, లాస్ అన్ని నాకు, అన్ని నియమాలు, అన్ని మర్యాదలు, అన్ని రకాలు, శ్రీమతం అంతా నా కోసం ఉంది, ఇతరుల కోసం కాదు, ముందు నా కోసం ఉంది. లా అంతా నా కోసం, లవ్ అంతా ఇతరుల కోసం, బాబా కోసం. కాబట్టి హృదయం అంతా ఒక్క బాబాకు, స్నేహం అంతా సర్వుల కోసం, స్నేహం సర్వులతో హృదయం అంతా ఒక్క బాబాకు అర్పిద్దాం. అప్పుడు మన యొక్క మనసు సుందరంగా అయిపోతుంది, మన మందిరాలు చాలా సుందరంగా తయారవుతాయి, మన భవిష్యత్తు, మన పదవి చాలా ఉన్నతంగా తయారవుతుంది. ఏదో పదవుల కోసం కాదు, ఇంకా మన పదవి భవిష్యత్తులో చాలా ఉన్నతమైన పదవి తయారవుతుంది. దానికోసం చాలా చక్కటి అవకాశం ఇది. చాలా ఏకాగ్రత అభ్యాసం చేస్తూ సాక్షి స్థితిలో ఏకరస్గా చాలా తక్కువ సమయాన్ని మనం బాబా జ్ఞాపకం కోసం